ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చా? ఈవీఎంలు ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజు బ్లూటూత్ పెట్టినా, లేదంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసినా, లేదంటే ఏదైనా హ్యాక్ చేయొచ్చు అన్న. హ్యాక్ చేయకపోవడం అంటూ లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇండియా మొత్తం కూడా జరుగుతుంది ఏంటంటే, హ్యాక్ చేశారా చేయలేదా అని. హ్యాక్ చేస్తే ఎలా చేశారు? బీజేపీ వాళ్ళేమో హ్యాక్ చేశారు చేయలేదు అంటున్నారు, మిగతా పార్టీలు చేసే అంటున్నాయి. అవును, ఇది అంతులేని ప్రశ్న అనమాట. ఇది హ్యాక్ చేశారని ఎవరు ప్రూవ్ చేయలేరు, చేయలేదని ఎవరు ప్రూవ్ చేయలేరు. సో ఇక్కడ మనం ఈ డిస్కషన్ ఎందుకు కూర్చున్నామంటే, మెయిన్గా అసలు దీనికి సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ ఎట్లా ఎత్తకొచ్చు అనేది. అయితే మొన్న ఈ మధ్య ఎలన్ మాస్క్ ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు ఏఐ ద్వారా అని చెప్పేసి అన్నారు. ఓకే. సో అక్కడ హ్యాకింగ్ జరిగింది అనేది ఆయన చూపించారు. ఓకే. దాంట్లో ఏంటంటే వైఫై వాడడము, బ్లూటూత్ కనెక్షన్ ఉండడము, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే హ్యాకింగ్ చేయొచ్చు అనేది ప్రూవ్ అయింది. కానీ ఇక్కడ మన ఈవీఎంలలో ఇలాంటివి ఏమి వాడం మనం. అది జస్ట్ ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. ఈవీఎం మషిన్ ఉంటుంది, ఓకేనా, కౌంటింగ్ ఉంటుంది, మధ్యలో వీవీప్యాట్ ఉంటుంది. సో హ్యాకింగ్ అవ్వదు, కానీ ట్యాంపరింగ్ చేయొచ్చు వీవీప్యాట్ ద్వారా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో దీనికి ఏదైనా మనకు ఇప్పుడు ఇంతకుముందు ఏంది బ్యాలెట్ ఓటింగ్ ఉండేది. ఆ బ్యాలెట్ ఓటింగ్ బెస్ట్ అనుకుంటున్నారా, ఈవీఎం ద్వారా చేసేది బెస్ట్ అనుకుంటున్నారా? లేదు, ఈ రెండు కాకుండా మూడో ఆప్షన్ ఏదైనా మనకు ఏదైనా ఉందా ఇంత పెద్ద భారతదేశానికి? నువ్వేమనుకుంటున్నావు కళ్యాణ్ బ్రో? కొన్ని ఆల్రెడీ బెటర్ లాంటి కంట్రీలో కూడా ఈ ఈవీఎం అనేది హ్యాక్ చేయవచ్చు అనేది సైంటిఫిక్గా కొన్ని వాళ్ళు ప్రూవ్ చేశారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఈవెన్ కొంచెం మనకన్నా అడ్వాన్స్ ఉన్న కంట్రీస్ కూడా వాళ్ళు ఇంకా స్టిల్ బ్యాలెట్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్పినట్టు బయట కంట్రీస్లో అది వైఫై కానీ సంథింగ్ వేరే వాటితో కనెక్ట్ అయి ఉండటం వల్ల వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉంది. మన ఇండియాలో ఉన్న ఈవీఎంస్ అయితే అది దేంతో కనెక్ట్ అవ్వట్లేదు, బ్లూటూత్ కానీ లేకపోతే ఇంటర్నెట్ లేదు, కాబట్టి మనకున్న వాటిలో అయితే హ్యాక్ చేయడం కష్టము. కానీ మీరు అన్నట్టయితే ట్యాపింగ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈవీఎం ద్వారా హ్యాకింగ్ అనేది జరిగే అవకాశం 80% ఉంది, 100% ఉంది. ఎందుకంటే మన ఏపీలో జరిగిన ఎలక్షన్ చూసుకున్నా కానీ కొన్ని రిజల్ట్స్ చూసుకుంటే 100% జరిగే అవకాశం ఉండిద్ది. కానీ బ్యాలెట్ పేపర్ అనేది బెటర్. ఏపీ ఎలక్షన్ జరిగినా కూడా మనం అభిప్రాయం అంతేగా, మనం ప్రూవ్ చేయలేం. అవును. సో మనకు అభిప్రాయం చెబుతున్నాం అంతే. 2019లో టీడీపీ ఓడిపోయింది, అప్పుడు ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు 2024లో వైసీపీ ఓడిపోయింది, ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. అవును. సో ఇండియాలో కూడా కొన్ని పార్టీల వాళ్ళు మొదటి నుంచి కూడా, ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. కానీ ఒకసారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని మీరు అంటున్నారు కదా, వచ్చి ప్రూవ్ చేయండి, మీకు మేము డెమో ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు. ఏ పార్టీ కూడా ముందుకెళ్ళి ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అనే విషయంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో పార్టీలు కూడా వెనకడుగేస్తున్నాయి ఇండియాలో. కానీ ఓడిపోయినప్పుడు మాత్రం వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఎవరైతే గెలిచిన పార్టీలు ఉంటాయో వీళ్ళు హ్యాక్ చేస్తున్నారని చెప్పేసి, ట్యాంపర్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇది ఒక పబ్లిక్ స్టంట్ లాగా మారిపోయింది ఓడిపోయిన వాళ్ళు. చిన్న డౌట్, ఇప్పుడు ఎలక్షన్ ముందు ఈవీఎం ద్వారానే ఎలక్షన్ అవుతుందని తెలుసు. సో ఒక 1 వీక్లో ఎలక్షన్ ఉందన్నప్పుడు అన్ని పార్టీలు కూర్చొని ఈసీ ముందు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్తో కూర్చొని అది ఎలా ఫంక్షన్ అవుతుంది, దాన్ని అవుతుందా లేదని వాళ్ళు ఇప్పుడు మెయిన్ పార్టీస్ అన్ని కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకొని దాన్ని చెక్ చేయొచ్చు, క్రాస్ చెక్ చేయొచ్చు. కానీ అప్పుడు ఎవరు క్రాస్ చెక్ చేయట్లేదు. ఆఫ్టర్ ఎలక్షన్ విన్నింగ్ టీం మాత్రం ఈవీఎంస్ కరెక్ట్గా పనిచేశాయి, ఓడిపోయిన వాళ్ళు మాత్రం అది ఈవీఎం ట్యాంపర్ అయింది సంథింగ్ అనేది అందరూ చెప్పాం. రెండోది, ఎలక్షన్ అయినప్పుడు ఆన్ ది స్పాట్ లైవ్ ఇస్తాం కానీ, లేకపోతే గ్యాప్ ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ డేస్ 1 or 2 డేస్లో కౌంటింగ్ పెట్టేస్తే ఇది కూడా ప్లస్ అయింది. సో ఇప్పుడు మన నలుగురం ఇక్కడ, నాకు తెలిసి నేనైతే అది ఏ పార్టీలో లేను, ఏ పొలిటికల్ పార్టీలో లేను. ఆ టయానికి చదువుకున్నోడుగా ఎవడైతే స్టేట్కి బాగుండిద్దో దానికి జనరల్గా నేను ఓటేస్తాను ఎవ్రీ ఇయర్. సో నాకు తెలిసి మీరందరూ కూడా డిఫరెంట్ అందరూ ఒక పార్టీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, ఎవరు మనం ఒక పార్టీ మనుషులు అయితే కాదు. ఇక్కడ కూర్చొని జనరల్గా ఈ డిస్కషన్ ఎందుకు పెట్టామంటే, మెయిన్గా ఇట్లాంటి డిస్కషన్ ఎవరు పెట్టట్లా. అందరూ ఏం పెడుతున్నారంటే మీ పార్టీ చేసింది, మీ పార్టీ చేసింది, మీ పార్టీ చేసింది పెడుతున్నారు. సో ఇక్కడ యాజ్ ఎ పౌరులుగా ఓట్లేసే హక్కు మాకుంది, ట్యాక్స్లు మేము కడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఐడియాలు కూడా మేము ఇస్తాం. ఇప్పుడు ఓన్లీ చదువుకో, ఇప్పుడు మాలా కూడా చాలా నా ఒక్కళ్ళ వాయిస్ కాదు ఇది, ఇక్కడ మాలాగా చదువుకున్న వాళ్ళ కోట్ల మంది వాయిస్ ఇది. సో మేమందరం గవర్నమెంట్ ఉద్యోగస్తులను పొలిటీషియన్ అవ్వలేకపోతున్నాం. సో మేము అక్కడ డెసిషన్ మార్చలేకపోతున్నాం.
అందుకే ఇలాంటి వీడియోలు చేసుకొని మేము ఇప్పుడు ఏం చెబుదాం అనుకుంటున్నాం, ఏదో సొల్యూషన్ మాకు తెలిసిన సొల్యూషన్ మేము చెప్తాము, అది అయిద్దా అవ్వదా అనేది సెకండరీ, కొన్ని సొల్యూషన్ చెప్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నాం మేము ఫ్రెండ్లీగా. సో దాన్ని బట్టి ఒక సొల్యూషన్కి వచ్చిద్దేమో అని లాస్ట్లో మన డిస్కషన్లో ఒక సొల్యూషన్ రావచ్చు. ఆ సొల్యూషన్ బాగుంటే గవర్నమెంట్ కాదు అధికారులు ఎవరైనా వాడుకోవచ్చు, దాన్ని మేము కాదంటలేదు. సో దాని గురించి జనరల్ నా డిస్కషన్. సజెషన్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినాయి, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. దేశం మొత్తము ఒక 3 నెలల వరకు స్తంభించిపోయింది. అంటే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే. ఇంకోటి ఒక 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ప్రజాధనం అనేది ఈ ఎలక్షన్ల కోసం నాయకులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత ప్రజాధనం వృధా జరిగింది. ఏ దేశంలో కూడా, ఈవెన్ ఇంగ్లాండ్లో మొన్న న్యూస్లో నేను చూశాను, వాళ్ళ ఎలక్షన్లకు అయ్యే ఖర్చు 250 కోట్లు అంట. వాళ్ళకి జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళకి అయ్యే ఖర్చు 250 కోట్లు. మన దేశంలో అయ్యేది 20,000 కోట్లు. మన భారతదేశంలో 20,000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టిద్దా? గవర్నమెంట్ కాదు, పార్టీలు నాయకులు ఖర్చు పెట్టి మనం ఇప్పుడు అఫీషియల్ చెప్పలేం కాబట్టి అఫీషియల్గా కాదు, ఇదంతా వృధానే కదా, వృధా ఖర్చే కదా. వృధా ఖర్చే అది. మనం ఇంకా వీళ్ళు ఓటుకు నోట్ ఇస్తారు ఫస్ట్, ప్లస్ వీళ్ళు ప్రచారానికి ఖర్చు పెడతారు, ప్రచార సభలకు ఖర్చు పెడతారు. ఈ ఖర్చులన్నీ కలిపే నేను చెప్పేది 10,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్పేసి. ఇంగ్లాండ్లో జరిగిన ఎలక్షన్లకి వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు, ఈ ప్రచారానికి చేసే ఖర్చు అంతా కలిపి 250 కోట్లే. సో అది మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఒక ప్రజాధనాన్ని ఈ రకంగా వృధాగా ఖర్చు పెట్టినట్టే కదా. మళ్ళీ ఈ 10,000 కోట్ల కోసం మళ్ళీ ఈ నాయకులు వీళ్ళు సంపాదించుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు కదా, స్వార్థపూరితంగా. మళ్ళీ అవినీతికి పాల్పడతారు కదా. దీన్ని అన్నిటికీ విరుగుడుగా ఈవీఎంలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, బ్యాలెట్ బాక్సులు అనేది గతంలో చేశారు. మనలాంటి ప్రజాస్వామ్య దేశం, అంటే 150 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో బ్యాలెట్ బాక్సులు ఉపయోగించడం అనేది ఇప్పుడున్న పరిస్థితులకు కరెక్ట్ కాదేమో. ఈవీఎంలే బెస్ట్. దీనికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసి రిమోట్ ఈవీఎంలు పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. రిమోట్ ఈవీఎం అంటే ఎలా పనిచేస్తాయండి అవి? రిమోట్ ఈవీఎం అంటే ఇప్పుడు మనకు ఒక గాడ్జెట్ ఉంటుందండి. అంటే సపోజ్ ఒక ఫోన్ అనుకోండి, ఇది ఒక గాడ్జెట్ ఉంటుంది. ఇది ప్రతి పౌరుడికి మనం ఇస్తాం, పబ్లిక్కి. ఎవరైతే 18 ఏళ్ళు నిండుతాయో, ఎవరికైతే ఓటు హక్కు వస్తుందో వాళ్ళకు ఆ గాడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్ ఉంటుందో ఆ ఎలక్షన్ టైంలో దాంట్లో ఏదైతే యాప్ ఉంటుందో యాప్ అనేది పనిచేస్తుంది. సో పర్సను ఎక్కడి నుంచి అయినా ఓటు వేయచ్చు, రిమోట్ ఓటింగ్ వేయచ్చు. అంటే ఇప్పుడు మైగ్రెంట్స్ ఉంటారు, దేశంలో వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బీహార్ వాళ్ళు ఏపీకి వస్తారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్కి వస్తారు, వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. 10,000, 15,000, 20,000 జీతానికి పనిచేస్తుంటాడు. ఎలక్షన్ టైంలో వాడు 5,000, 10,000 ఖర్చు పెట్టుకొని యూపీకో బీహార్కో వెళ్ళి ఓటు వేసే పరిస్థితి ఉండదు వాడికి. ఉండనప్పుడు వాడి ఓటు వృధా అవుతుంది కదా. అట్లా ఒక 20% మంది ప్రజలు దేశంలో మైగ్రేట్ అయి ఉంటారు అన్ని రాష్ట్రాలకు. వాళ్ళ ఓటు ఎక్కడికి పోవాలి? వాళ్ళ ఓటు వేసే ఆలోచన ఉంటుంది, ఆశ ఉంటుంది, వాళ్ళకు ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళు ఓటు వేసే అవకాశం వాళ్ళకు ఉండదు, వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు, అంత డబ్బులు ఖర్చు పెట్టలేరు. సో అట్లాంటి వాళ్ళ కోసం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఓటు వేయాలి. ఈ ప్రచారం ఉండకూడదు. ప్రజలు 1,000 మంది, లక్షల మంది ఈ ప్రచార సభలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఓటు వేసే విధంగా రిమోట్ ఈవీఎంస్ అనేది మనము తీసుకురావాలి. తీసుకొచ్చేసి ప్రతి వ్యక్తికి, ఓటు వేసే ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంటుందన్నట్టుగా ప్రతి వ్యక్తికి 18 ఏళ్ళు నిండిన వాడికి ఈ గాడ్జెట్ ఇవ్వాలి గవర్నమెంట్. ఆ గాడ్జెట్ ఇచ్చినప్పుడు అందులో ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. అది ఓటింగ్ రోజే పనిచేస్తుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ఆ టైంలో పర్సన్ ఇంట్లోనే ఉండి అతను ఐరిస్ త్రూ నుంచి కానివ్వండి, థంబ్ ఇంప్రెషన్, ఇప్పుడు మనకు బయోమెట్రిక్ ఉంటుంది. ఎయిర్టెల్ ఆఫీస్కి పోతే మనకు సిమ్ కావాలంటే ఇస్తారు చూడండి, అట్లా బయోమెట్రిక్ సిస్టమ్ తోటి ఆ ఈవీఎం అనేది పనిచేయాలి. సో ఆటోమేటిక్గా ఓటు వెళ్ళిపోతుంది. ఓటు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కౌంట్ అయిపోతుంది. వెరీ నెక్స్ట్ డే మనకు ఓటింగ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇంట్లో నుంచి పర్సన్ బయటికి రాడు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉండదు, ఓటింగ్ జరిగిపోతుంది. ఇట్లా దీన్ని కొంత అడ్వాన్స్డ్ వర్షన్లో, ఇప్పుడు నాకు ఇది ఏంటంటే నేను చూచాయిగా చెప్పాను, దీన్ని కొంత అడ్వాన్స్డ్ వర్షన్లో మనం ముందుకు తీసుకుపోతే బాగుంటుంది అనేది నా ఆలోచన. అప్పుడు ఈ ప్రచార ఖర్చులు ఉండదు. ప్రజలు ఈ ఉపన్యాసాల కోసము, ప్రచార సభల కోసం లక్షల మంది పని వదిలేసి అక్కడ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదనేది నా ఆలోచన. ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో ఏవైతే సభలు పెడతారో 1000 మంది, 2,000 మంది, 5,000 మంది వెళ్తే అదే గొప్ప సభ. మన దగ్గర చూడండి అసెంబ్లీ ఇప్పుడు ఏవైతే ఎలక్షన్ జరిగినాయో, పార్లమెంట్ ఎలక్షన్స్, ఏ సభకు పోయినా కానీ లక్షల మంది జనాలు వెళ్తున్నారు. ప్రజలు పని చేసుకోకుండా ఈ సభలకు ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళకేం పని పట్టలేదా? ఈ రకంగా ప్రజలు వెళ్ళడం కూడా తప్పే. అవును, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది దేశంలో.
సో దీన్ని మనం అరికట్టాలి. ఈ రిమోట్ ఈవీఎంల ద్వారా ప్రచార ఖర్చు ఈ 2,000 కోట్లు ఏదైతే 20,000 కోట్లు ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ప్రచార సభలకు వెళ్ళే ప్రజల యొక్క ఆలోచన ధోరణి కూడా అది కూడా తగ్గిపోతుంది. టైం వేస్ట్ అనేది జరగదు. వీళ్ళు ఇట్లా రాజకీయ నాయకులు కూడా జస్ట్ ఏంది వాళ్ళు టీవీలలో డిస్కస్ చేయాలి, వాళ్ళు ఏ మేనిఫెస్టో అమలు చేస్తున్నారు, ఏది చేస్తున్నారు అనేది డిస్కస్ చేసుకోవాలి తప్పించి అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేసి ట్రాఫిక్ జామ్ చేస్తారు వీళ్ళు. ప్రజలకు మొత్తం అసౌకర్యాన్ని గురి చేస్తారు, సభలు పెడతారు, ప్రజలకు మందు, ఇదంతా జరుగుతుంది కదా. ఒక నిమిషం బ్రో, ఇందా మీరు గ్యాడ్జెట్ గురించి చెప్పారు, దానికి కంక్లూజన్ ఇద్దాము, తర్వాత ఈ టాపిక్లోకి వెళ్దాం. ఎందుకంటే జనం గ్యాడ్జెట్ గురించి విన్నారు కదా, గ్యాడ్జెట్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు చెప్పారు. కరణ్ బ్రో నీకు కానీ కళ్యాణ్ బ్రో మీకు ఇద్దరిలో ఎవరికైనా గ్యాడ్జెట్ వాడటం వల్ల దాంట్లో నష్టాలు ఉన్నాయని మీకు అనిపించిందా? అంటే గ్యాడ్జెట్ యూసేజ్ వల్ల ఏంటంటే మనము ఇప్పుడు ఎలక్షన్ ఒక ప్లేస్లో పెట్టి కొంతమంది అధికారుల సమక్షంలో చేస్తాం. సో సీక్రెట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. సో అక్కడ మనము ట్యాంపర్ చేయటం కానీ మీ ఓటు వేరే వాళ్ళు వేయటం కానీ అవకాశం అనేది చాలా తక్కువ. ఒక పర్సన్ వెళ్తాడు, ఓటు వేసేటప్పుడు ఆయనకు ఒక మనకి బ్లూ కలర్ ఇంక్ మార్క్ వేస్తారు, అతను ఓటు వేసేసి వెళ్ళిపోతాడు. సో అతను ఓటు అనేది కరెక్ట్ ఎవరికి వేస్తారనేది ఆయన ఇష్టం. కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, నన్ను ఇప్పుడు మ్యానిపులేట్ చేసి వేరే వాళ్ళు వేయచ్చు, లేకపోతే నాకు ఇష్టం లేకుండా మా బ్రదరే నాతో నేను ఇంట్లో ఉంటాను కదా, నేను ఎవరు చేసేది అనేది తెలియదు కదా. ఇప్పుడు నేను అది కరెక్టే, దానికి ఎలా సొల్యూషన్ ఏం చేయాలి? సో గ్యాడ్జెట్ అనేది బాగుంది, అన్న చెప్పిన ఐడియా చాలా బాగుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు ఆ గ్యాడ్జెట్ తీసుకున్న పార్టీ వాళ్ళందరూ 1,00,000 గ్యాడ్జెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని కొట్టేస్తారు. నేనేమంటున్నా అదే, ఇప్పుడు మనము అక్కడ ఈవీఎం మిషన్ ప్లేస్లో రిమోట్ పెట్టాలి, కానీ మనం ఇంటికి కన్నా ఈవీఎం మిషన్నే ఆటోమేటిక్ చేసి దాన్ని కొంచెం ఏది మనం ఈ విధంగా ట్యాంపర్ చేయకుండా, అసలు దానికి ఏదో మీరు అన్నట్లు ట్యాంపర్ కానీ లేకపోతే హ్యాక్ కానీ అవ్వకుండా ఉండేలాగా అదొక జస్ట్ ఒక డివైస్ లాగా ఉండాలి. కానీ దానికి ఇప్పుడు హ్యాక్ చేయాలంటే మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటండి? అది దానికి ఇంటర్నెట్ ఉండాలి, లేకపోతే దానికి ఇప్పుడు మనము దాంట్లో ఏంటంటే అన్న చెప్పినట్టు ఇప్పుడు ఆ డివైస్ బయోమెట్రిక్ పెడతాం అంటే అధికారులు 1,00,000 మందిని తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి వేయించలేరు. ఆ డివైస్ అనేది అంతమంది గ్యాదర్ అవ్వరు. అప్పుడు ఏంటంటే దాని ద్వారా 50% ఆఫ్ కరప్షన్ అనేది ఆగిపోద్ది. డివైస్ పెడతాం, మనుషులందరూ ఒక 10 ఫంక్షన్ హాల్ తీసుకొని ఫంక్షన్ హాల్లో పెట్టేసి ఒక 1000 మందిని అలా జరుగుతాకి అవకాశం ఉండదు. రాజకీయ నాయుడు పోటీ చేస్తున్నాను, నాకు నా నియోజకవర్గంలో ఒక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది నేను ఫంక్షన్ హాల్ కూర్చోబెడతాను, కానీ కూర్చోబెట్టి ఏంట్రా అని నేను అక్కడే పెట్టి వేపిస్తాను. అలా ఉంది, స్కోప్ అయితే ఉంది కదా. అయితే ఎలక్షన్ రోజు ఏంటంటే మనం 144 సెక్షన్ పెడతాము, ముగ్గురు కానీ 5 కానీ గుమికూడవద్దు అని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి ఆ రోజు ఎలక్షన్ రోజు ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, బయటకు వస్తారు, వాళ్ళ పనులలో వాళ్ళు చేసుకుంటారు, అంతే. సో ఇక్కడ ఏంటంటే ఆ మ్యానిపులేషన్ జరిగినట్టుగా మనకు కనిపిస్తే అక్కడ ఎవరికి అనుమానం వచ్చినా కానీ వాళ్ళు డైరెక్ట్గా దాన్ని పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. ఓకేనా? నాకు డౌట్ అన్న, ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఏమంటాయంటే బీజేపీ వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు, బీజేపీ వాళ్ళు ఇచ్చేసారు అంటున్నారు కదా. మరి బీజేపీ వాళ్ళు ట్యాంపరింగ్ చేసినప్పుడు 280 సీట్లు 300 సీట్లు తెచ్చుకోవాలి, కానీ వాళ్ళు అటు ఇటు కాకుండా తీసుకెళ్ళి వాడు జుట్టుని నితీష్ కుమార్ చేతిలో, చంద్రబాబు చేతిలో తెలిసి వీళ్ళిద్దరు ఎంతమంది అపోజిషన్ పనిచేశారు బీజేపీకి. పెడితే బీజేపీకి క్లోజ్గా ఉన్న చేతిలో జుట్టు వాళ్ళ చేతిలో పెట్టాలి. కానీ ఇప్పుడు వీళ్ళు అలాగే ఎప్పుడు ఎదురు తిరిగారు ఎన్డీఏకి, ఎదురు తిరిగిన వాళ్ళ చేతిలో మళ్ళీ జుట్టు పెడతారు తెలిసి 300 ఓట్లు 400 ఎంపీలు తెచ్చుకొని అప్పుడు ట్యాంపరింగ్ చేయాలి. కానీ అటు ఇటు కాకుండా వాడు సీట్లు తగ్గించుకొని చేస్తారా? ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డైలమా అదే. మాకు కొంచెం ఎక్కువ సీట్లు వచ్చాయి, వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తక్కువ వచ్చాయి. ఇక్కడ బీజేపీ వాళ్ళు హ్యాపీ, కాంగ్రెస్ వాళ్ళు హ్యాపీ, టీడీపీ వాళ్ళు హ్యాపీ, నితీష్ హ్యాపీ, మమతాకు కూడా మంచి సీట్లు వచ్చినాయి, ఆమె హ్యాపీ, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా మంచి సీట్లు వచ్చినాయి, వాళ్ళు కూడా హ్యాపీ, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ ఉన్నది, వైసీపీ వాళ్ళు ఏంటి ఈవీఎంలు హ్యాక్ అయినాయని చెప్పేసి అంటున్నారు. 2019లో చంద్రబాబు నాయుడు ఈవీఎంలు హ్యాక్ అయినాయి అన్నారు, కేజ్రీవాల్ కూడా ఈవీఎంలు హ్యాక్ అవుతాయని చెప్పేసి వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు మాత్రమే ఈవీఎంలు హ్యాక్ అవుతాయి అని మన దేశంలో మొదటి నుంచి కూడా జరుగుతున్నది ఇది. అవును. సో ఇక్కడ హ్యాక్ అవుతున్నాయి అనే విషయంలో ఎలక్షన్ కమిషను వాళ్ళు ముందుకు వచ్చి పబ్లిక్లో ఈవీఎంలు హ్యాక్ అవ్వవని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. వీవీప్యాట్ నుంచి
ట్యాంపరింగ్ చేయొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఈవీఎం హ్యాక్ అవ్వాలి అని 4 రకాలుగా, అంటే ఇప్పుడు తను తెచ్చే ముందు హ్యాక్ చేయొచ్చు, అక్కడికి తెచ్చిన తర్వాత లైవ్లో హ్యాక్ చేయొచ్చు, మళ్ళీ ఇంటి అది తీసుకెళ్తే 20 రోజులు దాచి పెడుతున్నారు దాన్ని. అప్పుడు దాంట్లోకి ఎవరు వెళ్ళడానికి లేదుగా, అక్కడ ఎవరు వెళ్తున్నారో తెలియదు మనకి. అవును. సో ఈ 2 రకాలుగా ఉన్నాయి కాబట్టి దీనికన్నా 100% అయితే పేపరే ఉత్తమైన పని. పేపర్ అయితే పేపర్కి కూడా ఉన్న కొన్ని మైనస్లు ఉన్నాయి. అవును. పేపర్లు ఈవీఎంతో కంపేర్ చేసుకుంటే పేపర్కి ఎక్కువ మైనస్లు పేపర్ కూడా ఉన్నాయి. తక్కువ జనాభా ఉన్న దేశాలకు బ్యాలెట్ పేపర్ బెస్ట్. మనది 150 కోట్ల జనాభాకి, సో పెద్ద దేశం కాబట్టి ఇక్కడ బ్యాలెట్ పేపర్ అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది దగ్గర వ్యవస్థ ఏదైతుందో పోలింగ్ వ్యవస్థ కానీ ఇక్కడ డెమోక్రసీలో పబ్లిక్ ఓటింగ్ చేసే విధానము కొంత వీళ్ళు స్వార్థంతో డబ్బులకు మందుకు ఇట్లా వేస్తుంటారు కాబట్టి ఇక్కడ బ్యాలెట్ అనేది వర్క్ కాదు నాకు తెలిసి. బ్యాలెట్ వర్క్ కాకపోయినా కూడా బ్యాలెట్ కూడా మైనస్లు ఉన్నాయి. ఎలా అంటే కులం ప్రాతిపదిక ఓటు వేసిన తర్వాత బాక్స్ తీసుకెళ్ళిపోయి మీద మన ఓట్లు వేస్తుంటారు కదా, పేపర్ మొత్తం కాల్ చేసి కొత్త పేపర్లు పెట్టుకోవచ్చు ఒకటి. లేదంటే అధికారులు కౌంటింగ్ చేసేటప్పుడు తప్పు కౌంటింగ్ చేసుకోవచ్చు ఒకటి. ఇంకోటి రిగ్గింగ్ చేసుకోవచ్చు. వాడే ఒక 100 పేపర్లు దగ్గర పెట్టుకుని కూర్చుంటాడు. సో దానికి మైనస్, దీనికి మైనస్. దేశంలో ఉన్న ఈ స్వార్థపూరిత రాజకీయాలకు, కుల మత వ్యక్తి భావంతో ఉండే ఈ రాజకీయాలకు ఉత్తమ పరిష్కారం టెక్నాలజీనే. టెక్నాలజీ త్రూ నుంచే మన దేశాన్ని మనము ముందుకు తీసుకెళ్తాం, డెవలప్ చేయగలుగుతాం. టెక్నాలజీ లేకుండా మాత్రం మనది ఎప్పుడో ఇంకా వెనకబడి ఉండేది. నాకు కౌంటింగ్ అనేది కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది కౌంటింగ్ విషయంలో కూడా మనకు 140 కోట్ల జనాభాలో మనం ప్రతిదానికి బ్యాలెట్ అవ్వాలంటే క్యాల్కులేషన్ చాలా తక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ హ్యాకింగ్ ఏ విధంగా చేయొచ్చు అనే దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. పెద్ద ఇక్కడ ఒకటే డివైస్ ఉంది, హ్యాకింగ్ ఏ విధంగా అవుతుంది, సో దాన్ని హ్యాకింగ్ అవ్వకుండా దాంట్లో ఏం లిమిటేషన్స్ ఇవ్వాలి, దాన్ని ఎక్కడ జాగ్రత్త చేసుకోవాలనేది ఆ ఈసీ అనేది కూర్చొని చేస్తే అయిపోద్ది. కానీ ఏంటంటే ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ అయిన తర్వాత దీని టాపిక్ వస్తుంది. ఎప్పుడు ముందు బిఫోర్ ఎలక్షన్ ఇక్కడ ఇది ఏ పాయింట్లో హ్యాక్ చేయొచ్చు, దీన్ని ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి అనేది ఒక పాయింట్ మీద కూర్చొని దాన్ని మనం అరికట్టవచ్చు. సో ఇప్పుడు ఈ అసలు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే అక్కడ అధికారులు మీ మనుషులే, గవర్నమెంట్ మీదే, సుప్రీంకోర్టు కూడా మీ మాటలు ఏమిది అన్నట్టు చెప్తున్నారు కదా. ఇంకా ఈసీ కూడా మీ వాళ్ళు మనుషులే, ఈడీలు మీ వాళ్ళే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ వాళ్ళే, అందరూ మీ అధికారులు పెట్టుకొని అధికారులు కూడా మీరు చెప్పినట్టు వింటారు కదా అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే మనం ఇప్పుడు యాజ్ జనరల్ పబ్లిక్గా మనం ఏం చేద్దామంటే మనం అనుకున్నట్టు ఒక 2-3 ఐడియాలు చెప్దాం, ఎలా దీన్ని అరికట్టవచ్చు అనేది కొంత ఐడియా చెప్దాం. అది ఇంకా వింటారో వినరో ఇంకా జనం ఇష్టం, లేదంటే అధికారులు ఇష్టం. కాకపోతే ఇక్కడ ఫస్ట్ డబ్బులు తీసుకొని ఓటేస్తున్న జనం తప్పుడోడు, వాడి వల్ల మన దేశం అంతా దేశంలో అవినీతి పరులు ప్రజలే నాయకులు అన్న పాయింట్ మర్చిపోతా. తర్వాత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవడైతే పోటీ చేద్దామో వాడికి అసలు ఐఏఎస్ ఆఫీసర్కి ఎన్నైతే ఎగ్జామ్స్ పెడుతున్నామో వాడికి ఎంతైతే క్వాలిఫికేషన్ పిహెచ్డీ అడగాలి. అసలు ముందు పిహెచ్డీ ఉన్నోడే రాజకీయ నాయకుడు పోటీ చేయాలని చెప్పి పెట్టాలి. సార్ ఇది రికార్డు కాదు, కానీ నేను అనేది ఏంటంటే టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాను. కరెక్టే, అదే మనం ఈవీఎం అనేది మన లైన్. ఈవీఎంలు కూడా అదే ఫస్ట్ అసలు ఈవీఎంలు కూడా రాజకీయ నాయకుల పార్ట్ అనేది దాని సపరేట్ సబ్జెక్ట్, దాని మీద ఇంకా చాలా డిస్కస్ చేయొచ్చు. గట్టేసి మనం చెప్పిందండి. ఈ ఈవీఎంలని ట్యాంపరింగ్ కన్నా కూడా దరిద్రమైన పని ఏంటంటే పైనుంచి వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తే కూడా ఆగిపోయాడు అనుకో, ఇది అసలు ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదుగా, అక్కడి నుంచి నిర్మూలన రావాలంటున్నా. ఆడ నుంచి మంచోడు ఉన్నాడు, చదువుకున్నాడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అదే అట్లేదా రాజకీయంలో అట్లా ఉన్నారనుకో, కేసులు లేనోడు. ఇప్పుడు ఈవీఎంల గొడవ ఏదైతుందో ఇది రాజకీయ పార్టీలు మాత్రమే ఈ గొడవ చేస్తున్నాయి, ప్రజలు ఏం చేయట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు. మేము ఓటేసినాము, మేము ఓటేసినోడు వాడు దొంగనే, ఓటు వేయనోడు కూడా దొంగనే, ఇంతకుముందు గెలిచినోడు దొంగనే, ఇప్పుడు ఓడిపోయినోడు కూడా దొంగనే, వాడు దొంగనే వీడు దొంగనే, ఇద్దరు దొంగలే. కాబట్టి మేము ఎవరికి ఓటేసినా ఎవడు గెలిచినా మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మాకు డెవలప్ చేస్తే చాలు, అవినీతి తగ్గిస్తే చాలన్న వర్షంలోనే ప్రజలు ఉన్నారు తప్పించి ఈ గొడవలు పెట్టుకునేదంతా పార్టీల వాళ్ళే. రేపు ఈవీఎంలు హ్యాక్ అయినాయి అంటే కూడా ప్రజలేం స్పందించరు. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, బిగ్ బాస్ అంతా ప్లాన్డ్ స్టోరీ. ఐపీఎల్ ఉన్నది, ఐపీఎల్లో కూడా స్కామ్స్ జరుగుతాయని అంటారు, జనాలు వింటారు, నిజమా అబద్ధం అనేది పట్టించుకోరు, చూసి ఎంజాయ్ చేస్తారు. బిగ్ బాస్ చూసి ఎంజాయ్ చేస్తారు, ఐపీఎల్ మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేస్తారు. అట్లనే ఇది కూడా అంతే, ఇవి హ్యాక్ అయినాయి అన్నా కానీ ప్రజలు చూసి ఊరుకుంటారు తప్పించి స్పందించే గుణం అయితే ప్రజల దగ్గర లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 2024 ఈరోజు 2029లో ఒక మంచి హ్యాకర్ని పట్టుకొని కేఏ పాల్ గారు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో ఆయన పోటీ చేసి ఆయన పార్టీ గెలిచింది అనుకోండి, ఈవీఎంలు హ్యాక్ చేసి ఆయనే రేపు ముఖ్యమంత్రి అవుతారు.
ఎలా ఉంటుంది చెప్పండి. డెఫినెట్గా ఇప్పుడు నిజంగా ఈవీఎంలు హ్యాక్ చేయగల కెపాసిటీ ఉంటే ఎవరైనా అవుతారు ముఖ్యమంత్రి, అంతే కదా, 100% అవుతారు. కేఏ పాల్ గారు తన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కోరిక, చిరకాల కోరిక. ఇప్పుడు ఆయన ఒక మంచి హ్యాకర్ని పట్టుకొని ఈవీఎంలో హ్యాక్ చేసుకుని ఆయనే రేపు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన అభ్యర్థులందరూ గెలుస్తారు. ఆయనకి 175 సీట్లు, వైనాట్ 175 అనేది కేఏ పాల్కే వస్తాయి రేపు. సరే, ఇప్పుడు మనం తెలివైన వాళ్ళగా లేదంటే ఒక సమాజంలో ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు లేదా ఒక పార్టీలో ఉన్న వాళ్ళ డిస్కషన్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఒక అభిప్రాయం ఇద్దాం అన్నా. ఇంకా ఈ డిస్కషన్ ఎప్పుడైనా పోతానే ఉండిద్ది. సో మనం ఇప్పుడు ఒక అభిప్రాయం, నాకున్న అభిప్రాయం నేను చెప్తాను, ఎవరికన్నా అడిగిన వాళ్ళు చెప్పండి. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ అసలు ఓటర్ కార్డ్ అనేది తీసిపడేయాలి. అవును, ఆధార్ కార్డ్ ఈజ్ ద ఓట్ కార్డ్. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏజ్ ప్రకారం నువ్వు ఓటు వేయొచ్చు. నీకు ఏజ్ 18 దాటిందో లేదా 20 దాటిందో ఎప్పుడైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓటు వేయొచ్చో ఆధార్ కార్డు చూపించాలి, వాడు అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోవచ్చు. ఒక పాయింట్, అదొక పాయింట్. సో అక్కడ దానివల్ల లాభం ఏంటంటే ఇంకా ఓటు కార్డు ప్రింట్ చేయడానికి ఖర్చు, లేదంటే దాని గురించి మళ్ళీ ఒక టీం పనిచేయాలి, దాని వెనకాల ఒక సిస్టమ్ పనిచేయాలి. ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే దేశం మొత్తం ఒకటే రకంగా ఉండాలి. అంటే ఇప్పుడు మైగ్రెంట్స్ ఉంటారు, ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఉంటారు, యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు. దేశం అంతా మైగ్రేట్ అయ్యి ఉంటారు. ఒక 20 నుంచి 30% పీపుల్ మైగ్రేట్ అయ్యే ఉంటారు. వాళ్ళ బర్త్ ప్లేస్లోనే వాళ్ళు ఉండరు. సో వీళ్ళకి ఏంటంటే అన్ని ఓటింగ్ ఏవైతే ఈవీఎం మిషన్లు ఉన్నాయో అన్నిట్లలో కూడా నార్మల్గా ఎట్లా ఆయన డిస్ట్రిక్ట్ ఏంటి, ఆయన స్టేట్ ఏంది క్లిక్ చేయగానే రావాలి, ఆయన డిస్ట్రిక్ట్ ఏంటి రావాలి, ఆయన నియోజకవర్గం ఏంటి రావాలి, వచ్చేసి ఆయన ఎక్కడ ఉండైనా దేశంలో ఎక్కడ ఉండైనా కానీ ఓటు వేయగలుగుతాడు. అప్పుడు ఏంటంటే ప్రజలు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడము, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, వీళ్ళు నాయకులు డబ్బులు పంచడము, ఈ అవినీతి అనేది ఆగిపోతుంది. ప్రజలకు కూడా వృధా ప్రయాసం అనేది ఉండదు. సో ఈవీఎంలలో ఆ మార్పులు చేస్తే ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళ ప్రాంత అభ్యర్థికి వాళ్ళు ఓటేస్తారు. ప్లస్ ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. సో నా ఉద్దేశం ఏంటన్నా, ఇందా చెప్పా కదా మీకు, ఒకటి ఏంటంటే ఆధార్ కార్డే ఓటు కార్డు. రెండోది ఏంటంటే ఒక డివైస్, దానికి నెట్ ఉండదు, దానికి బ్లూటూత్ ఉండదు, దానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఒక డివైస్, ఇప్పుడు ఫోన్ కాకుండా ఇప్పుడు ఈ డివైస్ ఉంది, దీనికి ఏది కనెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి డివైస్ని ఏం చేయాలంటే ఒక రూమ్లో పెట్టాలి. పెట్టి అక్కడ 4 ఐఏఎస్ అధికారులు దానికి పర్యవేక్షణగా ఉండాలి. ఐఏఎస్ అధికారులు దానికి ఒక అధికారి ఉండాలి, అధికారులు దాని పర్యవేక్షణ ఉండాలి ఒక ఎలక్షన్ సెంటర్లో. దాంతోపాటు వీళ్ళందరూ ఒక వైసీపీ వాళ్ళలో ఇంకో 4 పార్టీలు నలుగురు కూర్చోవచ్చు ఒక రూమ్లో. కానీ ఓటు వేయడానికి మనిషి ఎవడో వచ్చి అక్కడ ఓటు నొక్కుతున్నాడో వీళ్ళకి కనిపించాల్సిన అవసరం లేదు. వాడు వచ్చి ఓటు నొక్కుతాడు, ప్రతి ఓటు అక్కడ ఈ 40 మంది కనిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ ఒక ఓటు పడింది, వైసీపీకి ఒక ఓటు పడింది, టీడీపీకి ఒక ఓటు పడి కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఇక్కడ అధికారి చూస్తున్నాడు, వేసిన ఓటు కూడా చూస్తున్నాడు, కౌంట్ ఇక్కడే పడిపోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు అన్న పాయింట్లో ఒక చిన్న లాజిక్ ఏం మిస్ అయినారంటే, వీళ్ళు ఓటు వేసిన వాడు బయటకు వెళ్ళిపోయి అక్కడ కౌంటింగ్ ఏది ఎక్కువ ఉందో, ఏ పార్టీకి ఎక్కువ ఉంది అనేది బయట చెప్తాడు. చెప్పేసి కౌంట్ అనేది ఐఏఎస్ అధికారులు ఒకరికే కనిపించింది. ఈడు ఏ పార్టీకి వేసాడో ఇడికి కనిపించింది. నేను టీడీపీకి వేస్తే టీడీపీ అక్కడ కనిపించింది. అది వీవీప్యాట్లో కూడా కనిపిస్తుంది. వీడేసి అదే ఇది మనం మారుస్తున్నాం వీడికి షూరిటీ కోసం. ఇది ఇద్దరు కనిపించింది, అధికారికి కనిపించింది, ఈయనకి కనిపించింది. అధికారి కౌంట్ కనిపించింది. అటున్నోళ్ళకి అధికారికి కౌంట్ కనిపించడం వల్ల ఉపయోగం ఏంటి? ఎన్ని ఓట్లు పడుతుంది, దొంగ ఓట్లు పడకుండా ఎన్ని ఓట్లు పడుతుంది కౌంట్. అప్పుడప్పుడు లైవ్ కౌంట్ అయిపోతుంది. ఇంకా అక్కడది ఎందుకు అధికారి కౌంట్ కనిపించాలి? మళ్ళీ దీన్ని 20 రోజులు దాచిపెట్టి 20 రోజుల తర్వాత లెక్క పెట్టి మళ్ళీ 20 రోజులు దాచిపెట్టినప్పుడు మరి అక్కడ లెక్కలు మార్చేస్తారుగా. అందుకని లైవ్ ఇక్కడ కౌంట్ వచ్చేసింది. ఇంకా నీకు సాయంత్రం అనౌన్స్ చేస్తాడు క్యాండిడేట్ని అధికారి, ఈ నియోజకవర్గంలో పలానా ఏరియా. ఇది మీరు చెప్పిన పాయింట్ బట్టి అన్న ఇది కరెక్ట్. లైవ్లో కౌంటింగ్ అనేది జరిగితే ఆన్ ది స్పాట్ ఈవినింగ్ కల్లా మనకు రిజల్ట్ వచ్చేస్తాయి. దీంట్లో కరప్షన్ అనేది ఇది ఇలా జరుగుతాం వల్ల మనకు అధికార పార్టీలో కానీ ఈవినింగ్ కల్లా ఏది వచ్చిందో తెలిసిపోద్ది. రెండోది బ్యాలెట్ పేపర్ మార్చారు, లేకపోతే బాక్సులు మార్చారు, లేకపోతే ఈ ట్యాంపరింగ్ జరిగింది, ఇది జరిగింది, ఏది ఉండదు. ఇవాళ ఈ వ్యక్తి పలానా పార్టీకి వేసినప్పుడు ఆ వ్యక్తికి కనపడాలి, రెండోది అధికారికే కనపడాలి. థింగ్స్ వెరీ సింపుల్. నేను ఓటేద్దాం అనుకుంటున్నా, మాది విజయవాడ, నేను హైదరాబాద్లో ఉన్నా, నా ఫింగర్ ప్రింట్ ఆధార్కి లింక్ అయ్యి ఉంది. ఎలక్షన్ సెంటర్కి వెళ్తాను, ఫింగర్ ప్రింట్ వేస్తాను, ఏంగానే నాకు పలసాని తులసూరు శ్రీనివాస్ ఆధార్ కార్డు విజయవాడ వాస్తవ్యులను వచ్చేసిద్ది. నేను హైదరాబాద్లో ఉన్నా కూడా
అక్కడ నాకు అక్కడ చూపించింది ఏ నియోజకవర్గంలో ఓటు వేద్దాం అనుకుంటున్నావు పలానా గుంటూరు విజయవాడ ఈస్ట్ అభ్యర్థి ఎవరు ఏ పార్టీ అది అక్కడ నొక్కేస్తా. అంటే హైదరాబాద్లో ఉండి నేను ఫింగర్ ప్రింట్ వేసాను కదా, ఆధార్ కార్డు అవి చేసుకుని ఫింగర్ ప్రింట్ వేయంగానే హైదరాబాద్లో ఓటు కూడా ఇక్కడ వేసేస్తా. హైదరాబాద్లో ఉండి విజయవాడ ఇలా పెడితే వలస వెళ్ళినాలకి చాలా ప్లస్ పాయింట్, అవసరం ప్లస్ అయింది. ఇప్పుడు నేను విజయవాడ వ్యక్తిని. సో విజయవాడ నుండి ఇంకా మాకు 60 కిలోమీటర్లు ఉంటుంది. సో నియర్లీ నేను 8 hours జర్నీ చేయాలి. ఇక్కడ నుండి నేను వెళ్ళాలంటే అప్ అండ్ డౌన్ నాకు 5,000 దాకా అవుతుంది. నేను 5,000 పెట్టుకుని వెళ్ళాలంటే నేను వెళ్ళలేను. దీంట్లో ఇంకో మైనస్ ఉంది. ఇప్పుడు ఒకటే ఏరియాకి ఒక 10 లక్షల మంది వచ్చారనుకో, అప్పుడు పోలింగ్ అవ్వదు, ఎందుకంటే జనం ఎక్కువ అయిపోయారు. ఎందుకంటే ఒక ఏరియాలో ఉండొచ్చు, ఒక ఏరియా ఉండకపోవచ్చు. అవును, దాన్ని కూడా మనం ఇది ఎలా పెట్టాలంటే నెట్ సెంటర్ ద్వారా కూడా మీ సేవ కానీ నెట్ సెంటర్లో కూడా ప్రొవైడ్ చేస్తే దొంగోట్లు పడే అవకాశం ఉంటుంది. ఇలా తీసుకెళ్తారు, బెదిరిస్తారు, ఏదో డబ్బులు పెడతారు, ఆడ కూర్చోబెట్టి చేస్తారు. ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం కూడా ఎతకాలి. ఎందుకంటే నాకు అనిపించేది ఇప్పుడు సిస్టమ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పోలింగ్ కేంద్రాలు ఉంటాయి, పోలింగ్ కేంద్రాలు అధికారులు ఉంటారు, వాళ్ళ సమక్షంలో ఓటర్ అనేవాడు వచ్చి వేస్తాడు. ఇక్కడ ప్రాబ్లము ఈవీఎంతో ఉంది మనకి సిస్టమ్. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, నేను ఒక పార్టీకి వేద్దాం అనుకుంటా, మా బ్రదర్ నాకు దానికి వద్దు దీనికి వేయి అంటాడు. ఏంటి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను బెదిరించాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు నాతో ఆ పార్టీకి వేయించచ్చు. నేను ఇంట్లో ఉన్నాను, మీరు ఇంట్లో ఉన్నారు, నేను వేద్దామన్న పార్టీకి మీరు వద్దంటున్నారు. మీకు సమ్ డిస్కషన్ తర్వాత మీ మాట విని నేను ఆ పార్టీకి ఓటేయచ్చు. ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కాన్సెప్ట్ కాబట్టి మీరు సేమ్ అదే ఎన్నికల కేంద్రానికి వెళ్తామో అక్కడ మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళు ఏదైతే మనకి ట్యాంపర్ అవటానికి అవకాశం ఉందో అవన్నిటినీ మనం రెస్ట్రిక్ట్ చేయాలి. ఇక్కడ మన కాన్సెప్ట్ టాపిక్ ఏంటి, ఈవీఎం అనేది ట్యాంపర్ అవుతుందా, ఈవీఎం అనేది ట్యాంపర్ అవుతుందా, ఈవీఎంని మనము మ్యానిపులేట్ చేయగలమా? బ్రో ఇది కాదు, అదే దానికి నేను సొల్యూషన్ చెప్పింది. సో ఈవీఎం సెంటర్కి వెళ్తారు, అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తాం మన ఆధార్ కార్డు లాగా. ఎందుకంటే మనమా కాదు ఆ పర్సన్ అనేది, ఇంకా ఓలి మీద రంగు వేయడం, తొక్క వేయడం ఇవన్నీ అనవసరం. ఏలేస్తాం, వేయంగానే తులసి శ్రీనివాసన్ వచ్చేసింది, బాబు ఏ పార్టీకి వేద్దాం అనుకున్నాడు, అక్కడ బటన్ నొక్కగానే వారికి నాకు ఎందుకు అనిపించింది అంటే నేను ఇక్కడ కరెక్ట్గా వేస్తున్నా లేదని నాకు అక్కడ కనిపించింది. అధికారికి కూడా మిషన్ బాగా పనిచేస్తుంది, అధికారికి కనిపించింది. ఎన్ని ఓట్లు పడాయని పక్క రూమ్లో కూర్చున్నాడు కనిపించింది. ఎందుకు పక్క రూమ్లో వేరే వైసీపీ ఇప్పుడు పక్క రూమ్లో ఎందుకు కూర్చోబెడుతున్నాం అంటే, ఇప్పుడు పలానా వాసు అనేవాడు ఈ పార్టీకి వేసాడు, అవి డబ్బులు తీసుకుని ఈ పార్టీకి వేసాడు అని చెప్పి వాడు తెలిసిపోయింది కాబట్టి పక్క రూమ్లో కూర్చుంటాడు. పక్క రూమ్లో వాడు ఎందుకు కూర్చుంటాడంటే ఎన్ని ఓట్లు పడితే వాళ్ళు లెక్కేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. సో ఒక్కోటి ఒకటే కనిపించింది, అందరికీ అన్ని కనిపించాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా చేయొచ్చు. అయితే ఇక్కడ మెయిన్ మైనస్ ఏంటంటే మనకి ఎంత బాగా చేసేయచ్చు, ఎందుకంటే ఇట్లా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే నేను విజయవాడ ఉన్నానని చెప్పాను, ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. అట్లా విజయవాడ వాళ్ళు అందరూ 1,00,000 మంది ఇక్కడికి వచ్చారు అనుకో, ఇంకో సెంటర్ ఖాళీగా ఉంటుంది, ఇక్కడ జనం ఎక్కువ అయిపోతారు. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయలేం కాబట్టి దీనికి ఏం చేయాలని నేను అనుకుంటున్నానంటే, వాళ్ళ ఆధార్ కార్డుల అడ్రస్లు ముందే మార్చుకోవడము, లేదంటే ముందే సిస్టమ్ తీసుకురావాలి. మేము ఈ బ్యాలెట్స్లో ఓటేద్దాం అనుకుంటున్నాము అనేది ముందే వాళ్ళు ఇంటిమేషన్ అప్లై చేసుకుంటే వీళ్ళు బ్యాలెట్ సెంటర్ పెంచాలి. అక్కడ కాకుండా అవసరం గొంతుకోటి పెట్టాలి. ఎంతమంది గవర్నమెంట్ అధికారులు ఉన్నారు ఖాళీగా, జీతాలు నెల లక్షలు 2 లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు, గొంతుకోటి పెట్టాలి. మిలిటరీని దించాలి అవసరం అయితే, ఆ రోజు మిలిటరీ అంతా పర్యవేక్షణలో ఉండాలి. చేసుకుంటా అట్లా పారదర్శకంగా చేస్తే తప్ప ఓటు ఐడి ఓటు గుర్తుంది. అసలు ఆధార్ కార్డు మళ్ళీ ఓటు కార్డు ఏంటి, మళ్ళీ ఇంకో కార్డు ఏంటి, ఆధార్కి అన్ని లింక్. అసలు ఆధార్కి బ్యాంక్ కార్డు, ఏటీఎం కార్డు అన్ని 100 ఏటీఎం కార్డులు, అన్ని ఏటీఎం కార్డులు అన్ని ఏటీఎం అకౌంట్లన్నీ లింక్ అయిపోయినాయి ఆధార్కి. అట్లాగే లింక్ అయిపోవాలి. ఇది కూడా లింక్ అయిపోగానే నువ్వు వెళ్ళగానే 18 ఏళ్ళు దాటినాయా, ఏళ్ళు పెట్టావా, ఆడ వచ్చేసిందా, ఏదో చేసావా, వెళ్ళిపోయావు. అక్కడ స్పాట్లో కౌంటింగ్ అయిపోవాలి. ఇంతకన్నా మనం అనుకున్నట్టు దీన్ని ట్యాంపరింగ్ చేయకుండా ఉండాలి, చేయకుండా జాగ్రత్త చేయాలంటే ఉండదు. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాలి. అన్ని పార్టీలు దీనికి మనం అనుకున్న ఐడియాకి ఏకపరికంగా రావాలి. లేదంటే దీన్ని జాగ్రత్త చూడండి. ఎందుకు జాగ్రత్త చూస్తారు చూడరు. అధికారులు ఎందుకు జాగ్రత్త చూస్తాడు, వాడికి గెలవాలనే చూస్తాడు, వాడు జాగ్రత్త చూడడు. ఇంకోటి అధికారులు ఏదైనా ఒక పార్టీకి పక్షపాతంతో చేసే అవకాశం కూడా ఉంటుంది, ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే. అందుకే మనం 4 అధికారులు ఎందుకు అంటున్నామంటే, ఎప్పుడు 4 అధికారులు ఒక అభిప్రాయం మీద ఉండరు. ప్లస్ బయటకు వచ్చింది అది న్యూస్, అదిగో ఈ అధికారులు ఇద్దరు కలిసి కుమ్మక్క అయ్యారు అనేది కూడా ఉంటుంది. ప్లస్ అధికారులు తప్పు చేస్తే కూడా మరణ శిక్ష, ఉరి శిక్ష అనేది మనం రూల్ తీసుకురావాలి. ఉరి శిక్షణ చేసేయడమే తమాషా అనేది. మరి దుబాయ్ లాంటి దేశాలు ఎందుకు చేస్తున్నారు? చట్టం స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి. చట్టాలు బలంగా ఉండాలి ఇండియాలో కూడా. అమెరికాలో చట్టాలు బలంగా ఉంటాయి, అలాగే ఇండియాలో చట్టాలు బలంగా ఉండాలి. చట్టం బలంగా లేదనుకో, అప్పుడు అమెరికాలో చట్టం ఏం కాదులే, గన్లు అమ్ముకోండి, ఎవడంటే సాయంత్రం 1 కోటి మంది కాల్చుకొని తెచ్చిపోతారు. ఎందుకు కాల్చుకొని చావట్లా వాళ్ళు? ఇప్పుడు అందరి దగ్గర ఉంది, ఎందుకు కాల్చుకొని చావట్లా? చట్టాన్ని భయపడి కాల్చుకోవట్లా. ఎప్పుడు ఒకటే అలా జరుగుతున్నాయి.
కానీ చట్టం లేదులే అంటే సాయంత్రం కోటి మంది చచ్చిపోతారు ఒక్క